మీరు నాకు నాకు చెప్పకండి ఏది దాతలు ఇస్తే బ్రతుకుతామని. దాతలు ఇస్తే తీసుకోండి, ఎంత ఇస్తే తీసుకుంటారో అంతే తీసుకోండి. కానీ మీరు చేస్తున్న డిమాండ్లు, అరాచకత్వాలు, ఏది ప్రైవేట్ పార్టీస్ లేపి చూపించడాలు ఏంటివి అన్ని? ఇది కరెక్టా? అది మీరు మీరు చేస్తున్న ఒక్క నిమిషం పండు గారు ప్రేమ్లీల గారు ఒక నిమిషం. పబ్లిక్ కాల్స్ కూడా మనం అడుగుదాం, పబ్లిక్ రియాక్షన్ కూడా మనం తీసుకుందాం, జనాల అభిప్రాయం ఎలా ఉంది అనేది. మేము డిస్ప్లే చేస్తున్నాం, ఒక నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం 7670901634. నిజంగా ఇజ్రాయెల్పై చిన్న చూపు చూస్తున్నారా లేదా అడిగింది వాళ్ళు నిజమే. ఎందుకంటే నిజంగా ఒకటి అడుగుతాను, ఇజ్రాయెల్ ఒక దుకాణం పెట్టారంటే వెళ్ళి కొంటారా? లేదు ఇజ్రాయెల్ని ఎక్కడైనా ఒక నేను మిమ్మల్ని కాదు, సాధారణంగా మిమ్మల్ని కాదు, మీ విషయంలో జరిగింది వేరే, నేను వేరే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. సో ధర్మం అనేది, ధర్మం ఇవ్వటం లేదు అంటే భిక్ష అడగటం అనేది సమాజంలో కొంత కనబడుతుంటుంది. సో అడిగినప్పుడు ఎవరైనా ఇవ్వడానికి ఇష్టం లేదు అంటే ఓకే అని వెళ్ళిపోవాలి తప్ప, ఇంత ఇవ్వు లేదు అంటే నీకు ఇలా జరుగుద్ది అని శాపనార్థాలు పెట్టడం తప్పే. ఇజ్రాయెల్ కొంతమంది పెడుతున్నారు, అది తప్పే. సో రెండు జరుగుతున్నాయి. అందుకే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇజ్రాయెల్ సమాజంలో భాగమే, ఇజ్రాయెల్ సమాజంలో భాగం కానివారు కాదు, మనలాంటి మనుషులే కాబట్టి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ కూడా సామాన్య మిగిలినటువంటి వాళ్ళు తోటి వారిని డబ్బుల కోసం వేధించడము తప్పే, చిన్న చూపు చూడటము తప్పే. సదానందం గారు అక్కడ చిన్న చూపు చూడలేదని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు 3 నెలల క్రితం చనిపోయారు. సో ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు, పాలు జస్ట్ పొంగించుకుని వస్తూ ఉన్నామంతే. సో నేను అలాంటి శుభకార్యాలు ఇప్పుడు 1 year వరకు చేయకూడదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని దుర్భాషలాడారు, పిల్లల ముందు దుస్తులు తీసి చూపించడం, ఇవన్నీ మనసును కలిచివేసే విధంగా చేయడంతో అక్కడ గొడవ జరిగింది అని చెప్తున్నారు. సో ఓకే, నేను పబ్లిక్ కాల్స్ కూడా తీసుకున్నాను. ఎవరైనా ఈ షో చూస్తున్న పబ్లిక్ ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే సదానందం గారితో కానీ హిజ్రా కమ్యూనిటీ నుంచి ఉన్న ప్రేమ్లీలా గారితో కానీ మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓకే ప్రేమ్లీల గారు ఒక పాయింట్ చెప్తాను సార్. ఇక్కడ సార్ మన సమాజంలో చాలా మంది బెగ్గర్స్ ఉన్నారు, అంటే భిక్షాటన చేసుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు? మన రోడ్డు దగ్గర, సిగ్నల్స్ దగ్గర తీసుకోండి, మన గుడిల దగ్గర తీసుకోండి, చాలా మంది భిక్షాటన చేస్తారు. వాళ్ళు ఏ రోజన్నా మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని శాపనార్థాలు పెట్టడం కానీ ఏదైనా చేశారా? మీరు ఒక పాయింట్ కూడా గమనించాలి. అక్కడ భిక్షాటన చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండవు. వాళ్ళు ఏజ్డ్ క్యాండిడేట్స్, అలాంటి వాళ్ళు అక్కడ భిక్షాటన చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అన్ని కాళ్ళు అవయవాలు సరిగ్గా ఉన్నాయి. కానీ నేను వాళ్ళ సమాజానికి ఉన్న వివక్షత ఏదైతే జరుగుతుందో, ఏదైతే మన డిస్క్రిమినేషన్ అంటామో అది జరుగుతుందో, అది వాస్తవం కాదనను. కానీ వాళ్ళు వచ్చి మనల్ని డబ్బులు ఇవ్వకపోతే, అంటే ఎస్పెషల్లీ నా కేసు మాట్లాడుతున్నాను, డబ్బులు ఇవ్వకపోతే నేను చెప్పిన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోకుండా చనిపోయారు, మేము సంవత్సరికంలో ఉన్నాము, నేనే తలకొరి పెట్టింది, ఈ మాట కూడా చెప్పాను, నేను పాలు పొంగించుకున్నా అంటే చిన్న ఫంక్షన్ చేసావు కదా అని అన్నారు. ఫంక్షన్ చేస్తే జనాలు ఉండాలి కదమ్మా అని అన్నాను, అయినా సరే వినలేదు. దాని తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బండబూతులు. దాని తర్వాత నేను రిటాలియేట్ గా నేను ఎలా రిటాలియేట్ కాకుండా ఉంటాను? ఇప్పుడు ఎవరైనా మనం తిరుతూ పోతే చేశారు, పబ్లిక్ నుంచి ఒక కాల్ చేశారు, జనరల్ పబ్లిక్ మనం కాల్స్ తీసుకుంటున్నాం, ఒకసారి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు ప్రేమ్లీల గారు, మీరు కూడా వినండి. సో మొత్తానికి సమాజం ఎటువంటి దృక్పథంతో ఉంది, అసలు సమాజంలో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. హలో హలో హలో, నేను సాయి కృష్ణ అండి. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నేను కూడా ఇట్లానే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను గృహప్రవేశం చేసుకుంటే ఫ్లాట్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే ఫ్లాట్ ఎంటర్ అంటే గడప దగ్గర పూజ చేస్తారు కదండి, ఆ గడప దగ్గర పూజ చేసే టైంకి పంతులు పూజ చేస్తుంటే ఇటు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వాళ్ళకి అడిగిన దక్షిణ ఇవ్వలేదని చెప్పేసి, ఆ అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి స్ట్రైట్ అవే ఫ్లాట్ లోపల గడప దగ్గరనే యూరిన్ పోయేసారండి. యూరిన్ డిఫరెంట్ లిటరల్లీ ఫుల్ నేకెడ్ అయిపోయేసి యూరిన్ చేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము యూరిన్ చేస్తా అని చెప్పి యూరిన్ చేశారు. చాలా అధ్వానంగా చేశారండి. యూరిన్ చేసి అక్కడ మమ్మల్ని గృహప్రవేశం కి లోపల అడుగు పెట్టనీయకుండా చేశారండి. ఓకే సాయిలీల గారు దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? మరో కాలర్ ఉన్నారు, ఒక్క నిమిషం, ఒక 2-3 కాల్స్ వరుసగా తీసుకుందాం. ఓకే మరో కాలర్ ఉన్నారు. హలో 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 మాట్లాడండి, ఎవరైనా మాట్లాడు, మీ పేరు? నా పేరు రిషిక అండి. రిషిక మాట్లాడండి.
అది ఇప్పుడు ఛానల్లో ఇది వస్తుంది కదా, అవునండి, లైవ్, దాని గురించి మాట్లాడడానికని కాల్ చేశాను. మాట్లాడండి. ఆయన సదానంద్ గారు చెప్తున్నారు, మా మదరు చనిపోయి 3 months అవుతుంది, సో మేము ఆ సాడ్ న్యూస్ లో ఉన్నాము అంటే, ఓకే ఒప్పుకుంటానండి, వాళ్ళ మదర్ చనిపోయారు కదా, ఎవరైనా చెప్తే వింటారు. అమ్మా ఇట్లా మీరు వచ్చారు, ఇది శుభకార్యం అమ్మా, మా మదర్ చనిపోయారు, సో దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ ఆయన చెప్పాను అంటున్నారు, చెప్పినా వెళ్ళలేదు అంటున్నారు. చెప్పాను ఆయన చిన్న శుభకార్యమైనా చేసావు కదా. ట్రాన్స్జెండర్స్ ఎవ్వరు కూడా తావు ఇంటికి వెళ్ళరండి. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్. మేము ఎవ్వరు తావు ఇంటికి వెళ్ళము. పొరపాటున వెళ్ళి కూడా ఇది శుభకార్యం కాదమ్మా, చావుకి సంబంధించి వచ్చేస్తాము. ఓకే, కాదు సదానందం గారు, ఒక్క నిమిషం నేను వివరిస్తాను. రిషికా గారు, సదానందం గారు ఏం చెప్పారు అంటే, ఆయన తల్లి చనిపోయి 3 నెలలు అయింది, కానీ ఆ ఇంటికి వెళ్ళి జస్ట్ పాలు పొంగించుకుని వచ్చారంట. ఆ సందర్భంలో నువ్వు చిన్న ఫంక్షన్ అయినా చేసావు కదా, దీనికైనా డబ్బులు ఇవ్వు అని డిమాండ్ చేశారంట. సో నా దగ్గర అకౌంట్లో కూడా డబ్బులు లేవు అని నేను అంటే వినలేదు అని సదానందం అంటూ ఉన్నారు. సో వినకుండా డిమాండ్ చేశారు, అక్కడ గొడవ జరిగింది, ప్రొవోకేట్ చేశారు అని. ఓకే, ఇంకొకటి ఏంటంటే, సరే ఓకే ఒప్పుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ఆయన నేను ఇంతవరకు లైవ్ చూస్తూ ఉన్నాను, ఫోన్ మాట్లాడారు అనమాట. ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఏంటి, ట్రాన్స్జెండర్ వస్తే కంపల్సరీగా గొడవ చేస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు అని చెప్పని ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన కారణాలు చూడండి, మీరు అక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు, ఇంత డిమాండ్ చేశారని చెప్తున్నారు. ఆయనకు అలా జరిగింది అనుకున్నామండి, ఒప్పుకుంటాను. సరే చిన్నగా పాలు పొంగించుకున్నారు. ఒక్క నిమిషం సదానంద్ గారు ఏంటంటున్నారు మీరు? ఒక్క నిమిషం రిషికా గారు, ఒక్క నిమిషం. ప్రిపేర్ అయిన అంటున్నారు కదండి, నాకు ఒక మాట చెప్పండి. ప్రిపేర్ అంటున్నారు, నిన్న న్యూస్ లో వైరల్ అవుతుంటే అసలు ఏం జరుగుతుందని చెప్పి నేను చూసానండి. అసలు న్యూస్ కి నేను రాలేదు కదండి. అసలు ఓకే, మీ అభిప్రాయం విన్నా ఇంకో కాల్ తీసుకుంటున్నాను. ఓకే, మరో కాల్ తీసుకుంటున్నాను, ఇంకొకరు కాల్ చేస్తున్నారు. ఓకే, యా, ఒకసారి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నేనే కాల్ బ్యాక్ చేశాను. ఓకే, సో ఒక్కొక్కరు కాల్ చేయండి, వెయిటింగ్. ఓకే, మరొకరు కాల్ చేశారు. ఓకే, హలో 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 వినిపిస్తుందండి? మీరు బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు. హలో, ఓకే, నా వాయిస్ మీకు, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఒకవేళ హలో ఓకే, మరి కాల్ తీసుకుందాం. ఓకే, పండు గారు విన్నారు కదా. ఒక నిమిషం అండి, నాకు ఫస్ట్ పాయింట్ మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటే అప్పుడే రికార్డింగ్ చేసుకునేవాడిని. అవునా, నాకు ఇవన్నీ తెలియదు. ఫస్ట్ పాయింట్, నేను వెళ్ళింది నేను నా వైఫ్ తోటి నా పిల్లలతో వెళ్ళాను. ఇంకెవరు లేరు నాకు చుట్టాలని, ఎవరికి చెప్పలేదు. ఆఖరికి ఈ కాలనీలో పక్కింటి వాళ్ళకి కూడా చెప్పలేదు నేను పాలు పొంగించుకుంటున్నాను అని. ఎందుకు జరుగుతున్నట్టు ఏది లేదు, జనం కూడా లేరులేండి. ఓకే, అర్థమవుతుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం, ఒక కాలర్ ఉన్నారు విందాం. ఒక కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి మీకు? వినపడుతుంది. ఓకే, మాట్లాడండి. సార్, నా పేరు వంశీ అండి. వంశీ గారు, వంశీ అండి. నేను యాక్చువల్ గా మొన్న దివాళీకి పూజ చేసుకుంటున్నాం ఆఫీస్ లో. పూజ చేసుకుంటుంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ. పొద్దున్నుంచి వాళ్ళు రెక్కి చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఏంటి అనేసి చేసుకొని, నాకు సాయంత్రానికి వచ్చి ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో పూజ జరిగే టైంకి అక్కడ ఇంటరప్ట్ చేసి, మాకు డబ్బులు ఇస్తే, మాకు 5,000 ఇస్తే, మేము కింద మా జనాలు అందరూ ఉన్నారు వీధి చివరిలో, మాకు 5,000 ఇస్తే 10,000 ఇస్తేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళాం అని చెప్పి పిల్లలు అందరు ఉన్నారండి పూజలో. వచ్చి అంత హెరాస్ చేసి అసలు గందరగోళం చేసేసి డబ్బులు తీసుకొని పోయారు. మేము సరే అని చెప్పేసి, ఇంకా ఉంది వినండి, సరే అని చెప్పేసి పంపించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చారు, సెకండ్ బ్యాచ్. అసలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు డబ్బులు, మేము ఇంకొకళ్ళు మాకు కావాలి డబ్బులు అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఇంకొక 10,000 అండి. ఓకే, అసలు నేను ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ,
అసలు వీళ్ళకి ఏం రైట్ ఉందండి రావడానికి? అది నైట్ టైము గోప్రస్ ఆ టైంలోనే ఎందుకు వస్తారు వీళ్ళు? ఓకే పండు గారు, ప్రేమలీల గారు సమాధానం చెప్తారా? వంశీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అంతకుముందు సాయి ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. యూరిన్ పోసారు గుమ్మం దగ్గర, సత్యనారాయణ వ్రతం చేస్తుంటే సత్యనారాయణ స్వామి